హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదివరకు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి, ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అని అయితే నేను వీడియో పోస్ట్ చేశాను. దీనికోసం అయితే ఇలా బఠానీలు తీసుకోవాలండి. మనకి సూపర్ మార్కెట్లో కిరాణా షాపుల్లో దొరుకుతాయి ఎండివే బఠానీలు. వీటిని తెచ్చి మనం ఒక 3 to 4 hours నానబెట్టుకుంటే ఇలా మంచిగా పచ్చిగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో గ్లాస్ బఠానీలకి మనం 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఒకటి మీడియం సైజు ఆలుగడ్డ అండి. ఇది పైన తొక్కంతా తీసాను, పచ్చిదే, ఏం ఉడికించింది కాదు. ఇప్పుడు దీంట్లో వేసి మనం ఉడికించుకోవాలి. నేనైతే ముక్కలుగా కట్ చేయట్లేదు. ముక్కలుగా కట్ చేయటం వల్ల మనకు కంప్లీట్గా మెత్తగా అయిపోతుంది బాగా. అందుకని ఇలా ఆలుగడ్డని అలానే వేసేసాను, పైన తొక్క తీసి. దీన్ని అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోయిందండి. ఆలుగడ్డ కూడా చూసారా మంచిగా ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడు వాటర్ కన్నా మనకి ఎక్కువ అవుతాయి అనుకుంటే కొంచెం పక్కన పెట్టుకోండి, లేదు సరిపోతాయి అనుకుంటే అలానే ఉంచుకోండి. ఇప్పుడు దీనిలో మనకి బఠానీలకి సరిపడా సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. ఊరికనే ఎక్కువ అవుతుంది మనకి బఠానీలో, అందుకని కొంచెం తక్కువగా వేసుకున్న ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు కారము, కొంచెం పానీపూరి మసాలా అండి. మనకి దొరుకుతాయి కిరాణా షాపుల్లో ఆ పౌడరు, పానీపూరి మసాలా పౌడర్ కొంచెం ఒక చిటికెడ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఇలా పప్పు గుత్తోటైతే కొంచెం మెదపడం వల్ల బఠానీలు కొంచెం మంచిగా మెదికినట్లు అయిపోయి మనకి ఆ బఠానీ కూర చిక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేనైతే పక్కన తీసి పెట్టుకున్న వాటర్ కూడా వేసుకున్నాను. దాన్ని అయితే అలా పక్కకు పెట్టేసుకొని ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల ముందే మెత్తగా నానిపోవాలి. నానిన చింతపండుని వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, ఒక పచ్చిమిర్చి వేస్తున్నానండి. నేనైతే పిల్లలు స్పైసీ తినరని ఒకటి మిర్చి వేసాను. అందుట్లో మనకి పుదీనాలో కొంచెం, అలాగే అల్లం కూడా వేస్తున్నాం కదా, వీటిలో కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి పానీపూరికి కరెక్ట్గా సరిపోయింది ఘాటు అనేది. ఒక 1 ఇంచ్ వరకు అల్లం అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా కూడా అవసరం ఉండదండి. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అనేది గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా గరిటె ఉంటుంది కదా, జాలి గరిటె, దాంట్లో వేసుకొని వేస్టేజ్ మొత్తం పైన ఉండిపోతుంది. మంచి లిక్విడ్ అనేది వడగట్టుకోవాలండి. ఇలా వచ్చిన వేస్టేజ్ని అయితే పక్కకు తీసేసుకొని ఈ వాటర్లో మనకి ఈ పుదీనా వాటర్లో కొంచెం ఘాటు అనేది ఎక్కువ ఉంటుంది. పుదీనాను మనం మిర్చి, అల్లం వేసాం కదా, అన్నీ ఘాటువే కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది. దానికి సరిపడా మనం వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఇంకొక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. మనకి పానీపూరిలోకి ఎంత అయితే అవసరం పడుతుందో వాటర్ దాన్ని బట్టి వేసుకుంటున్నాను. 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇంతవరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు కదా. మీకు ఒకవేళ స్పైసీ కానీ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ మందం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే పానీపూరి మసాలా పౌడర్ అండి, ఇది కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది వేయటం వల్ల మనకి యాజ్ ఇట్ ఈజ్ బయట పానీపూరి వాటర్ ఎలా ఉంటాయి సేమ్ అదే ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇదైతే కంపల్సరీగా వేసుకోండి. ఒకవేళ చాట్ మసాలా కానీ ఉంటే మీకు అవైలబుల్గా అది కూడా ఒక చిటికెడు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఇలా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటం. మనకి ఇప్పుడు బఠానీ కూర రెడీ అయిపోయింది, పానీపూరి వాటర్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పానీపూరీలు, ఇవి మనకి బయట దొరుకుతాయి కదా సూపర్ మార్కెట్లో, అవి తెచ్చుకొని నార్మల్గా మనం పాపడాలు ఎలా ఫ్రై చేస్తామో సేమ్ అలా ఫ్రై చేసుకోవటమేనండి. కాకపోతే ఇవి ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ మీడియంలో ఉండాలి, ఆయిల్ కూడా మీడియం హీట్లోనే ఉండాలి. మరి ఎక్కువగా ఉంటే అవి బాగా పొంగవు పూరీలు. చూసారా, మీడియంలో ఉంచి వేయించుకుంటేనే మంచిగా పొంగుతాయి, మనకి రౌండ్గా బాల్ లాగా వస్తాయి. ఈ విధంగా అయితే పానీపూరీలు మొత్తాన్ని వేయించుకున్నాను. చూసారా, నేనైతే సరిపడా వేయించుకున్నానండి. ఇవి కరెక్ట్గా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఒకవైపు వేగుతాయి, ఒకవైపు మెత్తగా అనిపిస్తాయి. అందుకనే మంచిగా వేయించుకోవాలండి. పానీపూరీలు వేయించేటప్పుడు ఆ క్రిస్పీనెస్ రావాలంటే కరెక్ట్గా వేగాలి. టోటల్గా అయితే అన్నీ రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా అండి, మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.